DJ Pawan Kudari. జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో. బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు కోరినవాడు పీడిత జన కోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం. DJ Pawan Kudari. DJ Pawan Kudari.
చెప్పా. మై గాడి బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నువ్వు ఎవడికి ఇంత 80,000 పుస్తకాలు చదివి నువ్వా భారత రాజ్యాంగాన్ని మారావు. ఒక రాష్ట్ర విభజన జరగాలంటే మెజారిటీ వర్గాల అభిప్రాయం అవసరం లేదని చెప్పి ఆర్టికల్ 3 తీసుకొచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం పరిపాలన జనం గది అంటే దని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చున కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాగా నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాగే ఈ భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన అన్ని అధికారాలు ఉపయోగించి జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం ఒక యుద్ధ నినాదం అందరి కోసం వదిపోరు ప్రవాదం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తే నా కొడకల్లార అబ్దుల్ నరికినట్టు నరుకుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక. DJ జిల్లాలని పిడికిలెత్తరో పవన్ కుదారి జ్ఞానం తొలుచుట కొరకో నా జీవిమని గుండెత్తి నినదించాలో అడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమ నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరినవాడు వీడి జన కోసలనే తరిమినవాడు ఎంతమంది ఎన్నుకున్నారు జయించండా ఎవరో ఒక్కరు దిగితే సుప్రీంకోర్టు తలుచుకుంటే రాజ్యాంగాన్ని మార్చలేదు, రాజ్యాంగం తలుచుకుంటే సుప్రీంకోర్టును మార్చగలరు. జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం ఒక యుద్ధ నినాదం అందరి కోసం వదిపోరు ప్రవాదం. DJ పవన్ కుదారి వెలివాడల మాత్రమే వెన్నెలబొమ్మ ప్రతివాడన నిలుపగలిగే యోధులే రమ్మ వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతివాడికి హక్కులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి కోసం తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం వదిపోరు ప్రవాదం. భారత రాజ్యాంగ పీఠికలో హిందీ పీపుల్ ఆఫ్ ఇండియా అని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగరుందరా అని చెప్పా. మై గాడి బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నువ్వు ఎవడికి ఇంత 80,000 పుస్తకాలు చదివి నువ్వా భారత రాజ్యాంగాన్ని మారావు. ఒక రాష్ట్ర విభజన జరగాలంటే మెజారిటీ వర్గాల అభిప్రాయం అవసరం లేదని చెప్పి ఆర్టికల్ 3 తీసుకొచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం పరిపాలన జనం గది అంటే దని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చున కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాగా నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాగే ఈ భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన అన్ని అధికారాలు ఉపయోగించి జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం ఒక యుద్ధ నినాదం అందరి కోసం వదిపోరు ప్రవాదం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తే నా కొడకల్లార అబ్దుల్ నరికినట్టు నరుకుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక. DJ జిల్లాలని పిడికిలెత్తరో పవన్ కుదారి జ్ఞానం తొలుచుట కొరకో నా జీవిమని గుండెత్తి నినదించాలో అడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమ నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరినవాడు వీడి జన కోసలనే తరిమినవాడు ఎంతమంది ఎన్నుకున్నారు జయించండా ఎవరో ఒక్కరు దిగితే సుప్రీంకోర్టు తలుచుకుంటే రాజ్యాంగాన్ని మార్చలేదు, రాజ్యాంగం తలుచుకుంటే సుప్రీంకోర్టును మార్చగలరు. జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం ఒక యుద్ధ నినాదం అందరి కోసం వదిపోరు ప్రవాదం.
DJ Pavan Kudari. వెలివాడల మాత్రమే వెన్నెలమ్మ. వెలివాడన నిలుపగలిగే యోధులేనమ్మ. వాడకి పరిమితమా అంబేద్కరుడు. ప్రతివాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం. తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం. తను చేసిండు పోరాటం అందరి కోసం. మరచీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జనగుండె నినాదం. అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం. అందరి కోసం అది పోరు ప్రవాహం. భారత రాజ్యాంగ పీఠికలో హిందీ పీపుల్ ఆఫ్ ఇండియా అని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగరుందరా అని చెప్పా. మై గాడి బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నువ్వు ఎవరికి ఇంత 80,000 పుస్తకాలు చదివి నువ్వా భారత రాజ్యాంగాన్ని రావు. ఒక రాష్ట్ర విభజన జరగాలంటే మెజారిటీ వర్గాల అభిప్రాయం అవసరం లేదని చెప్పి ఆర్టికల్ 3 తీసుకొచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం పరిపాలన భోజనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చున కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాగా. నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాదే. ఈ భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన అన్ని అధికారాలు ఉపయోగించి జై భీమ్ జనగుండె నినాదం. అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం. అందరి కోసం అది పోరు ప్రవాహం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తే నా కొడకల్లారా అబ్దుల్ నరికినట్టు నరుకుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక. DJ జిల్లాలని పిడికిలెత్తరో Pavan Kudari. జ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గుండెత్తి నినదించాలో. అడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వఘాతమైంది ఆయన ప్రతిమ. నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు కోరినవాడు. వీడి జన కోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎన్నుకున్నారు జై భీమ్ జెండా. ఎవరో ఒక్కరు దిగితే సుప్రీంకోర్టు తలుచుకుంటే రాజ్యాంగాన్ని మార్చలేదు, రాజ్యాంగం తలుచుకుంటే సుప్రీంకోర్టును మార్చగలరు. జై భీమ్ జనగుండె నినాదం. అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం. అందరి కోసం అది పోరు ప్రవాహం. DJ Pavan Kudari. వెలివాడల మాత్రమే వెన్నెలమ్మ. వెలివాడన నిలుపగలిగే యోధులేనమ్మ. వాడకి పరిమితమా అంబేద్కరుడు. ప్రతివాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం. తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం. తను చేసిండు పోరాటం అందరి కోసం. మరచీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జనగుండె నినాదం. అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం. అందరి కోసం అది పోరు ప్రవాహం. భారత రాజ్యాంగ పీఠికలో హిందీ పీపుల్ ఆఫ్ ఇండియా అని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగరుందరా అని చెప్పా. మై గాడి బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నువ్వు ఎవరికి ఇంత 80,000 పుస్తకాలు చదివి నువ్వా భారత రాజ్యాంగాన్ని రావు. ఒక రాష్ట్ర విభజన జరగాలంటే మెజారిటీ వర్గాల అభిప్రాయం అవసరం లేదని చెప్పి ఆర్టికల్ 3 తీసుకొచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం పరిపాలన భోజనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చున కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాగా. నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాదే. ఈ భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన అన్ని అధికారాలు ఉపయోగించి